జేసీ రైల్ అనేటటువంటి ఒక దైవజనుడు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. ఇది మన జీవితపు అనుభవాలలోనికి వచ్చినప్పుడే అత్యున్నతంగా దేవుడు మన జీవితాల ద్వారా మహిమ పొందుకుంటాడు. ఆయన పేరేంటండి? జేసీ రైల్. గొప్ప దైవజనుడు, ఒక ఫిలాసఫర్. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మనిషిలో హిపోక్రసీ పోనంత కాలం, హిపోక్రసీ మీన్స్ వేషధారణ పోనంత కాలం దేవుడు ఆ వ్యక్తిని బట్టి మహిమ పొందుకోలేడంట. ఏం పోవాలి మనిషి జీవితంలో నుంచి? హిపోక్రసీ, వేషధారణ పోవాలి ప్రియులరా. అది పోనంత కాలం దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించలేడు, ఆ వ్యక్తిని బట్టి చెప్పండి మహిమ పొందుకోలేడు. క్రైస్తవ్యం చెప్పండి క్రీస్తులా జీవించేది, నటించేది కాదు ప్రియులరా. వేషధారి చెప్పండి ప్రతి పరిస్థితికి తగినటువంటి రీతిగా నటిస్తాడు. ఈయనే ఈ యొక్క దైవజనుడు ఏమంటాడంటే, నటించటాన్ని ఎప్పుడైతే ఆ వ్యక్తి అలవాటు చేసుకుంటాడో తన జీవిత పర్యాంతము కూడా నటించటాన్నే చెప్పండి జీవితంగా చేసుకుంటాడంట. క్రైస్తవుడు నటించేవాడు కాదు ప్రియులరా, క్రీస్తు కొరకు క్రీస్తులా జీవించేవాడు. ప్రారంభంలో ఈ మాట మీ హృదయంలో పడనివ్వండి ప్రియులరా. ఎప్పుడైతే మన జీవితంలో వేషధారణకు మనము చోటిస్తామో క్రీస్తు ఆశించినటువంటి నిజ క్రైస్తవ జీవితాన్ని క్రీస్తు కొరకు మనము జీవించలేం ప్రియులరా. దూత ఒక శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చింది. మనం లూకాసు వార్త దగ్గరికి మనం వెళదాం. ఈ మాట మీ హృదయంలో పడనివ్వండి ప్రియులరా. ఏముండకూడదు మన జీవితాల్లో? వేషధారణ ఉండకూడదు. అంటే మీకు ఒక మాట అర్థం కావాలి, నేను ఎక్కడున్నా కానీ ఒకేలా ఉండాలి, క్రీస్తుని మహిమపరుస్తూ జీవించాలి. నటించేటటువంటి వారు దేవునికి అసహ్యులు, వారిని బట్టి దేవుడు సంతోషించలేడు. కాబట్టి దేవుని పిల్లలంగా ఆ హిపోక్రసీ మన జీవితంలో పోయినప్పుడే ఈ దైవజనుడు అంటాడు, అత్యున్నతంగా దేవుడు మనలను బట్టి ఏం పొందుకుంటాడంట? మహిమ పొందుకుంటాడు. అలాంటి వారిని చెప్పండి ఆశీర్వదిస్తాడు. మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, మందిరంలో ఒకలాగా, ఇంటిలో ఒకలాగా, పరిస్థితులకు తగ్గట్లుగా మనం చూనైపోకూడదు ప్రియులరా. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇది సర్వలోకానికి దూత ద్వారా దేవుడిస్తున్నటువంటి సంతోషకరమైనటువంటి వర్తమానం. సర్వమానవాళికి, ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ మాట చెప్పుతూ సర్వలోకానికి సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని దూత తన ప్రజల యొద్దకు తీసుకుని వచ్చింది. కానీ కిందనకు వచ్చేసరికి ఆ మాట చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ప్రియులరా. 14వ వచనాన్ని మనము చూస్తే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సర్వలోకానికి సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏంటంటే, రక్షకుడు మీ కొరకు పుట్టాడు. 14వ వచనానికి వచ్చేసరికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద ఏం కలుగుతుంది? ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం. ఇష్టులు అనేటటువంటి మాట, ఇష్టులు అనేటటువంటి మాటకి హిబ్రూలో ఐరిన్ అనేటటువంటి మాట ఉపయోగించబడింది. ఏంటి ప్రియులరా? ఇష్టులు అనేటటువంటి మాటకి ఐరిన్ అనేటటువంటి మాట ఉపయోగించబడింది. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే సంతోషింపదగిన. అంటే మన జీవితాల ద్వారా చెప్పండి దేవుడు సంతోషించాలి,
దేవుడు ఆనందించాలి. ఆయనకి ఇష్టం లేనటువంటి ప్రజలకు ఆయన ఏమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు? సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ఆ సమాధానం చెప్పండి, డబ్బులు పెడితే చెప్పండి వచ్చేది కాదు ప్రియులరా, అది దేవుడే ఇవ్వాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయాలను ఏలాలి. ఈరోజు సమాధానము లేక రకరకాల పరిస్థితుల చేత కృంగిపోతున్నటువంటి మానవాళికి దేవుడిస్తుంటున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి మాట ఏంటంటే, ఆ రక్షకుడు చెప్పండి ఈ భూమి మీదకి చెప్పండి అరుదించాడు, జన్మించాడు. తన పిల్లల్ని ఆయన ఆశీర్వదించాలంటే ఆయన కొరకు మనం ఎలా జీవించాలంట? ఇష్టలుగా జీవించాలి. ఇష్టలనే మాటకి మరలా చెప్తున్నాను, ఐరిన్ సంతోషింపదగిన. దేవునికి చెప్పండి మన పట్ల ఒక శ్రేష్టమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే, కుమారుడైనటువంటి క్రీస్తుని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఏ రీతిగానైతే ఆనందించాడో సంతోషించాడో, నిన్ను బట్టి కూడా చెప్పండి దేవుడు ఆనందించాలి, సంతోషించాలి. ఆ రీతిగా చెప్పండి దేవునికి ఇష్టంగా మనము జీవించాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. వీరు నా పిల్లలు, వీరి యందు నేను ఆనందిస్తున్నాను. వీరిని బట్టి నేను దుఃఖపడుతున్నాను అన్న మాట చెప్పకూడదు. వీరిని బట్టి నాకు వేదన కలుగుతుంది అన్నటువంటి పరిస్థితులు చెప్పండి మనలను బట్టి దేవుడు మాట్లాడుకోవటానికి మనం అవకాశం ఇవ్వకూడదు ప్రియులరా. ఎంతకి దేవునికి ఇష్టలుగానే మనము జీవిస్తున్నామా? ఒక మాట మీతో ఇట్లా చెప్పాలి ప్రియులరా, దేవునితో సమాధానం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేవునితో సమాధానం లేదు కనుకనే, దేవునితో సరి అయినటువంటి సఖ్యత లేదు కనుకనే, దేవునితో పటిష్టమైనటువంటి సంబంధము చెప్పండి మన జీవితాలలో మనము కలిగి ఉండటం లేదు కనుకనే ఇతరులతో చెప్పండి సరి అయినటువంటి సమాధానములోనికి రాలేకపోతున్నాం. సంవత్సరాలు దొరికిపోతున్నాయి కానీ అంతరంగంలో సమాధానాన్ని కోల్పోతున్నాం. సాటి మనుషులతో చెప్పండి సమాధానము కలిగి జీవించలేకపోతున్నాం. దేవుడిచ్చేటటువంటి సమాధానం ఎలాగుంటుందో తెలుసా? అంతరంగంలో సమాధానం ఇస్తాడు. మనకి శత్రువులు అనేటటువంటి వాళ్ళే లేకుండా వారితో కూడా చెప్పండి ఆ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే సమాధాన పడిపో అని చెప్తాడు. హ్యాపీ క్రిస్మస్ అయితే చెప్తున్నాం, మాటకి చెప్పండి హృదయాలు మాత్రం కలవట్లేదు, మనస్సులు మాత్రం కలవట్లేదు. హ్యాపీ క్రిస్మస్లు చేసుకుంటున్నాం, మెర్రీ క్రిస్మస్లు చేసుకుంటున్నాం. దేవుడు అనుగ్రహించేటటువంటి సమాధానాన్ని పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నాం. ఆ సమాధానాన్ని పొందినటువంటి వాళ్ళమైతే సాటి మనుషులతో కూడా చెప్పండి ఎలా ఉంటాం? మనం సమాధానంగా ఉంటాం. ఎంతకీ చెప్పండి దేవునికి మానవునికి చెప్పండి సమాధానము ఉందా? ఆయన చెప్పండి పరిశుద్ధుడు, మనం చెప్పండి అపవిత్రులం. ఆయన నీతిమంతుడు, మనం అనీతిమంతులం. అన్ని విషయాల్లో చెప్పండి ఆయనతో చెప్పండి ఎలాంటి సమానుభావం లేనటువంటి వాళ్ళం. అలాంటి మనల్ని చెప్పండి ఆయనతో సమాధానపరుచుకున్నాడు. దేవునితో సమాధానపరచబడినటువంటి వాళ్ళమైతే సాటి మనుషులతో ఎందుకు నీకు వైరం, సాటి మనుషులతో ఎందుకు నీకు శత్రుత్వం? సమాధానము కలిగి జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా. వాక్యం తెలుసు, ప్రార్థనలు చేస్తావు, స్తుతిస్తావు, కానీ సాటి మనుషులతో చెప్పండి ఏం పడలేకపోతున్నాం? పక్కింటోళ్ళతో పడలేం, ఎదురింటోళ్ళతో పడలేం, సంఘ విశ్వాసులతో పడలేం, బంధువులతో పడలేం, రక్త సంబంధికులతో పడలేం. సమస్త మనుషులతో చెప్పండి దేవుడు ఎలా ఉండమన్నాడు? సమాధానంగా ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన గనక ఆయనే మనకు ఎవరిద్దరిని? నిన్ను దేవుణ్ణిని. మనలో ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని దేవుడు తొలగించాడు. ఆయన మన మధ్య చెప్పండి ఎలా ఉన్నాడంట? సమాధానకారకుడై ఉన్నాడు. క్రీస్తు వలన చెప్పండి మనం సమాధానాన్ని అనుభవించాం. ఇంకెందుకండి పంతాలు, ఇంకెందుకండి పట్టింపులు, ఇంకెందుకండి వైరాలు, ఇంకెందుకండి ఆయాసాలు? ఎప్పుడు దేవుని పిలుపుని అందుకుంటామో తెలీదు. సమాధానం కలిగి బ్రతకాలి ప్రియులరా. ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, సమాధాన పరుచువారు వారెవరు? విడగొట్టేవాళ్ళు కాదు, గొడవలు ఎట్టేవాళ్ళు కాదు,
మధ్యలో చెప్పండి బగ్గుమని చెప్పండి మంట వేసేవాళ్ళు కాదు, సమాధాన పడమని ప్రేరేపించాలి, ఇతరులను ఐక్యపరచాలి, ఇతరుల హృదయాల్లో క్రీస్తు ప్రేమను నింపాలి. దేవుని పిల్లలంగా మనం ఏం నేర్చుకుంటున్నాం ప్రియులరా? మనమే క్రీస్తుతో సరైనటువంటి సమాధానము కలిగి లేకపోతే, ఇతరులతో చెప్పండి సరైనటువంటి సమాధానపు అనుభవంలోనికి మనం రాకపోతే, ఒకే ఇంట్లో ఉండి చెప్పండి ఒకరితో ఒకరికి సరైనటువంటి సఖ్యత సమాధానం లేకపోతే, ఆ జీవితాలను బట్టి చెప్పండి దేవుడు హర్షించలేడు ప్రియులరా. ఎంత విచిత్రమో తెలుసా? ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, అది విచిత్రం. ఒకే సహవాసానికి వస్తారు, ఒకరంటే ఒకరికి పడదు, పక్కింటోళ్ళతో పడదు, ఎదురింటోళ్ళతో పడదు. దేవుడు చెప్తున్నాడు సమాధానం కలిగి మనం బ్రతకాలి. మీకు సుపరిచితమైనటువంటి ఒక వాక్యాన్ని చూపించిన ఎన్ని పర్యాయాలు మనం చదవలేదు ఆ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినట్లా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం పడమంటున్నాడు? సమాధాన పడు, అప్పుడు వచ్చి నాకు. ఎందుకు అర్పణ అంటే ఏంటి? కేవలం కానుక మాత్రమే కాదు, నువ్వు స్తుతించే స్తుతి కానీ ప్రార్థన కానీ మరి ఏదైనా కానీ దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే ఇతరులతో చెప్పండి ఏం పడమంటున్నాడు? సమాధాన పడాలి. వారు పడినా పడకపోయినా నువ్వు సమాధాన పడాలి. వారు నేను క్షమించినా క్షమించకపోయినా క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు క్షమించాలి. ఇది క్రైస్తవ తత్వం, ఇది క్రీస్తులో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణ లక్షణం. అంటే ఒక మాటలో చెప్పాలనుకుంటున్నాను, మనకి శత్రువులు అనే వాళ్ళే ఉండకూడదు. ప్రభు ఏమన్నాడు? శత్రువుల్ని సహితం క్షమించమన్నాడు. సమాధానం కలిగి మనము జీవించాలి ప్రియులరా. ఇంతకీ క్రిస్మస్లో దేవుడు మనం ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు తెలుసా? 14వ వచనం, ఆయనకిష్టూలంగా మనము జీవించాలి. ఎలా జీవిస్తున్నాం తెలుసా? మనకి ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. కొంతమంది ఏమంటారు తెలుసా? నా ఇష్టం, నేను ఇలాగే ప్రవర్తిస్తా, నేను ఇలాగే మాట్లాడతా, నా పద్ధతులు ఇంతే, నా జీవితం ఇంతే, నువ్వు చెప్పినట్లుగా నేను విన్నాను. దేవునికి ఒక ఇష్టం ఉంది, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఇందాకలో ఒక మాట చెప్పాను కదా, దేవునితో సమాధానపరచబడినటువంటి వాళ్ళు, దేవునితో పటిష్టమైనటువంటి సంబంధ బాంధవ్యంలోనికి వచ్చినటువంటి వాళ్ళు దేవునికి హృదయాన్ని తెలుసుకొని దేవుని కొరకు ఇష్టంగా జీవిస్తారు ప్రియులరా. వారి యొక్క ఉద్దేశానికి కానీ సొంత అభిప్రాయాలకు కానీ వారి జీవితంలో చోటివ్వరు. ఈరోజు చాలామంది నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను. దేవునికి ఎంత వేదన కలుగుతుందో తెలుసా ప్రియులరా? ఈరోజు మన ఇష్టం కాదు ప్రియులరా. దేవుడు మనలను బట్టి సంతోషించాలంటే ఆయనకి కష్టాన్ని కలిగించే, ఆయనకి ఆయాసాన్ని కలిగించే ఎలాంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటికి నీ జీవితంలో నువ్వేమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. ఒక్క మాట నువ్వు అనుకోవాలి, నన్ను బట్టి చెప్పండి నా దేవుడు ఏమవ్వాలి? సంతోషించాలి. ఇష్టూలు అనేటటువంటి మాటకి ఐరిన్ అనేటటువంటి మాట సంతోషింపదగిన నా దేవుడు నన్ను బట్టి సంతోషించాలే కానీ నన్ను బట్టి నా దేవుడు ఏమవ్వకూడదు, దుఃఖపడకూడదు. ఒక ప్రశ్న దేవుని సన్నిధిలో మనము పరిశీలించుకోవాలి ప్రియులరా. నేను నా దేవునికి ఇష్టంగానే జీవిస్తున్నానా, లేకపోతే నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నానా? నా సొంత ఆలోచన చొప్పునే నేను జీవిస్తున్నానా? కొంతమంది పాస్టర్ గారు చెప్పినా వినరు, పెద్దలు చెప్పినా వినరు, భక్తిపరులైనటువంటి విశ్వాసులు చెప్పినా వినరు. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు ప్రియులరా. నేను ఇట్లా ఎప్పుడూ ఒక మాట రాసుకుంటాను ప్రియులరా, నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికితే నరకానికి పోతావు, దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే నీకు చెప్పండి పరలోకం అనుగ్రహించబడుతుంది, దేవుడు సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాలు నీకు దయచేస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలోనే తండ్రి యొక్క ఇష్టాన్ని ఆ రీతిగా నెరవేరుస్తే ఆయన పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఆయన ఇష్టం ఇంకెంత గొప్పగా నెరవేర్చబడాలి ప్రియులరా. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్తలో మనము చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును.
ఎవరంటున్నటువంటి మాట? కుమారుడైనటువంటి క్రీస్తు అంటున్నటువంటి మాట. ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తాను. కుమారుడైనటువంటి క్రీస్తే చెప్పండి తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి అంత తపన పడితే, అంత అపేక్ష కలిగి ఉంటే, ఆయన పిల్లలమైనటువంటి మనము, నా ప్రభువా నీ ఇష్టమే నేను నెరవేర్చాలయ్యా, నీ ఇష్టానుసారంగానే నేను బ్రతకాలయ్యా, అయ్యా నేను సంతోషింపచేసేటటువంటి జీవితాన్ని నేను జీవించాలన్నటువంటి తపన తీవ్రత మనకింకెంత ఉండాలి ప్రియులరా? ఆలోచించమని నేను ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇతను అంటున్నాడు ఇక్కడ, యేసుక్రీస్తు వారు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ. ఎన్నిసార్లు చేయలేదు దేవునికి కష్టం కలిగించే పనులు, దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి దుఃఖాన్ని కలిగించే పనులు. అయినా చెప్పండి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని కనికరిస్తూ ఉన్నాడు. ఎందుకు కనికరించాడు? ఇప్పటికైనా చెప్పండి ఆయన ఇష్టాన్ని మనం నెరవేరుస్తామేమోనని. ఎన్నిసార్లు అండి దేవుడు మనల్ని దుఃఖపెట్టాడు, ఎన్నిసార్లు అండి దేవుడు మనల్ని దుఃఖపెట్టాం, అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని కనికరిస్తూనే ఉన్నాడు ప్రియులరా. చూడండి లేఖనములో మనం చదువుకున్నాం కదా, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి వింటారు. వీళ్ళు సంవత్సరాలు తరబడి వింటారు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో, ఏం చేయాలని మాట్లాడుతున్నాడో, దేవుడు నీ పట్ల ఒక ఇష్టాన్ని, ఒక ప్రణాళికని కలిగి ఉండి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రజలు నీ యొద్దకు వచ్చి నీ మాటలు విన్నట్లుగా, నీ యొద్ద కూర్చున్నట్లుగా ఎంతో ప్రేమను కనపరుస్తున్నారయ్యా, కానీ చెప్పండి వాటిని అనుసరించి ప్రవర్తించట్లేదు. నోటితో చెప్పండి ఎంతో ప్రేమను కనపరుస్తున్నారు, వారి బుద్ధుల్లో చెప్పండి ఏం రావట్లేదు, మార్పు రావట్లేదు. డైరెక్ట్గా చెప్పండి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజల యొక్క జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. ఇర్మియా 40 సంవత్సరాలు బోధిస్తూ వచ్చేవయ్యా, ఏ మాటలయ్యా వారు పెడచెవిని పెట్టకుండగా, ఏ మాటలు చెప్పండి వినకుండగా, అయ్యా వారి యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ, అయ్యా నీకు దుఃఖకరంగా జీవిస్తూ వచ్చారని ఇర్మియాతో కూడా చెప్పండి దేవుడు తన వేదనని పంచుకున్నాడు. నాడు ఎలాగైతే ఉన్నారో నేడు దేవుని పిల్లలు కూడా చెప్పండి అలాగే ఉన్నారు ప్రియులరా. మరి విమోచించింది దేనికి దేవుడు మనల్ని? ఒక మాట ఇట్లా చెప్పండి, ఎందుకు విమోచించాడు, ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు, ఎందుకు సంఘం అనేటటువంటి పొలంలోనికి తీసుకుని వచ్చాడు? కుమారుడైనటువంటి క్రీస్తే చెప్పండి ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాననేటువంటి ఆ మాట కుమారుడైనటువంటి క్రీస్తు జీవితపు నెరవేర్పులోనికి వచ్చినప్పుడు మన జీవితపు నెరవేర్పులోనికి ఎందుకు రావట్లేదు? మనల్ని విమోచించాడు కదండి, మనల్ని రక్షించాడు కదండి, మనల్ని సజీవ సంఖ్యలో ఉంచాడు కదండి. ఆయనకి ఇష్టంగా మనం బ్రతకొద్దా? ఆయనకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించొద్దా? ఇశ్రాయేలీలకు అర్థం అవ్వలేదు, నేడు దేవుని పిల్లలకు కూడా అర్థం కాలేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, వారిలో ఎక్కువ మంది దేవునికి చెప్పండి ఎలా ఉండలేదంటే ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవునికి ఇష్టలుగా ఉండాల్సినటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు ప్రియులరా. ఈ భూమి మీద ఎవరికి సమాధానం అంటే, దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడంటే, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఏ కుటుంబాలను వర్ధిల్లింప చేస్తాడంటే, ఎవరైతే ఆయనకి ఇష్టంగా జీవిస్తారో వారి యొక్క జీవితాలలో సమాధానాన్ని ఇస్తాడు, వారికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, వారిని చెప్పండి వర్ధిల్లింప చేస్తాడు. వారిని బట్టి అత్యున్నతంగా ప్రతినిత్యము దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఇశ్రాయేలీలు చెప్పండి ఎలా ఉన్నారంటే దేవునికి ఇష్టలుగా లేరు ప్రియులరా. కాస్త 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని. ఈ మాట చెప్పండి కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట. ఎంత వర్తమానాలు చెప్తున్నా కానీ ఇంకా చారత్వాన్ని విడిచిపెట్టరా, ఇంకా పాపాన్ని విడిచిపెట్టరా, ఇంకా విగ్రహారాధన విడిచిపెట్టరా, ఇంకా లోక సంబంధితమైనటువంటి వాటిని విడిచిపెట్టరా. మీరు జీవించినటువంటి కాలం అంతట్లో చెప్పండి ఆయనకి ఇష్టంగానే జీవించాలని మిగుల అపేక్షిస్తూ ఉన్నాను, ఆరాటపడుతున్నాను, బాధతో ఈ మాట చెప్తున్నాను.
కొరింథీ సంఘము యొక్క చెప్పని పరిస్థితిని ఆధ్యాత్మిక నేత్రాలతో పౌలు చూచినటువంటి వాడే ఏమంటున్నాడు తెలుసు ఇక్కడ, మనము దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నా. చివరికి ఒక్క మాట చూసి కాస్త మనం ముందుకు వెళదాం ప్రియులరా. కాస్త ఒక్క మాటను మనం చూసి మనం ముందుకు వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా, ఒకడు కాదంట, ఇద్దరు కాదంట, ఎవరు లేదంట వాళ్ళకి, రాజు లేడు, దేవుడు లేడు, ఇష్టానుసారమైనటువంటి జీవితం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకి రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మీకు బాగా జ్ఞాపకానికి వచ్చినటువంటి ఒక మాటే, చెడిపోయినటువంటి తరములో చెప్పండి, హానోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఈ చెడిపోయినటువంటి లోకములో నీవు కూడా దేవునికి చెప్పండి ఎలా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, దేవునికి ఇష్టంగా జీవించాలి ప్రియులారా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే చెప్పండి, మీరు సమాధానం ఏమని చెప్తారు తెలుసా? అద్భుతంగా చెప్తారు. మీరు చెప్పండి, లాజరులాగా బ్రతుకుదాం అనుకుంటున్నారా, ధనవంతుల్లాగా బ్రతుకుదాం అనుకుంటున్నారా? నోటి మాటగా చెప్పండి, బయటికి లాజర్ అంటారు, లోపలేటిది చెప్పండి, ధనవంతుల్లా బ్రతికితే బాగుంది అనిపిస్తుంది. ప్రతి ధనము చెప్పండి, వాడు సుఖపడుతూ ఉన్నాడు. దేవుడు అతనితో ఏం మాట్లాడుతున్నాడు? నీవు నీ జీవితకాలమంతయు, లూకాసు వార్త 16:25 నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్లుగా సుఖమును అనుభవించి జీవించావు. దరిద్రుడిగా ఉన్నాడండి. అతని యొక్క కురుపులను చెప్పండి, కుక్కలు నాకుతున్నటువంటి పరిస్థితి, కృతజ్ఞత కలిగి నీతిగా జీవించాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు, అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ క్రిస్మస్ దినాలలో ఆయన పిల్లలంగా ఆయనకి ఇష్టంగా జీవించాలండి. నీ ఇష్టం చేసుకున్నది చాలు, నీ ఇష్టానుసారంగా బ్రతికింది చాలు. దేవుని ప్రేమ నీకు అర్థమైతే, నేను రక్షించుకునేటువంటి విధానం చెప్పండి, నీ హృదయాన్ని దేవుడు చెప్పండి తన వాక్యం చేత సంధిస్తే, ఎప్పటికైనా కానీ చెప్పండి దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానంలోనికి మనం రాగలిగితే, దేవుడు చెప్పండి మనలను బట్టి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. లేఖనపు వెలుగులో కొన్ని మాటలు మనం చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం ప్రియులరా. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలనంటే, దేవుడు మనలను బట్టి చెప్పండి తన నామానికి మహిమ తెచ్చుకోవాలనంటే, మన జీవితంలో ఉండాల్సినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి అనుభవాలు లేఖనపు వెలుగులో మనము చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంతములు 29:17 నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. మొట్టమొదటి మాట, ఎవరు దేవునికి ఇష్టలనంటే, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారు దేవునికి ఇష్టలు ప్రియులరా. సామెతల గ్రంథం 11:20 కూడా చెప్తుంది, యథార్థవంతులు ఆయనకు ఇష్టలు ప్రియులరా. దేవునికి ఇష్టంగా బ్రతికే వాని యొక్క జీవితంలో మొట్టమొదటి అనుభవం మనకి ఏం కనిపిస్తుందంటే, వారు చెప్పండి దేవుని దృష్టికి ఎలా ఉంటారంట? యథార్థంగా జీవిస్తారు ప్రియులరా. ఉందా యథార్థత? చేసే ప్రార్థనలో యథార్థత ఉందా? చేసే ఆరాధనలో యథార్థత ఉందా? భక్తిలో యథార్థత ఉందా? జీవించేటటువంటి జీవితంలో యథార్థత ఉందా? ఈ మాటలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే లేఖనంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి ప్రియులరా. మన జీవితంలో యథార్థత ఉన్నప్పుడే చెప్పండి దేవుని దృష్టికి మనం ఏమవుతాం? ఇష్టలమవుతాం ప్రియులరా. ఈరోజు చాలామంది జీవితాల్లో యథార్థత లేదు ప్రియులరా. యథార్థత అనేటటువంటి మాటకి హిబ్రూలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఎమూనా, ఖచ్చితత్వం. నువ్వు ఏ స్టాండ్ అయితే తీసుకున్నావో దాని కొరకు కట్టుబడి జీవించాలి ప్రియులరా.
ఈరోజు తీర్మానాలైతే తీసుకుంటున్నారో, యథార్థంగా బ్రతుకుదామన్నటువంటి ఒక బలమైనటువంటి నిశ్చయితలోనికైతే వస్తున్నారో, దాని ప్రకారంగా చెప్పండి జీవించలేకపోతున్నారు. యోబు ఏ యొక్క స్టాండ్ అయితే తీసుకున్నాడో దేవుని కొరకు జీవించడానికి, తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా యోబు తన జీవితంలో దేన్ని కోల్పోలేదు? యథార్థతను కోల్పోలేదు. ప్రియులారా, మన జీవితాల్లో చాలా పర్యాయాలు మనం ఏం కోల్పోతున్నామంటే ఆ ఇంటిగ్రిటీనే కోల్పోతున్నాం. ప్రియులారా, యథార్థతను కోల్పోతున్నాం. యథార్థత మన జీవితాల్లో ఉంటే లేఖనము సెలవిస్తుంది, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకమానడం. యథార్థవంతుల యొక్క గుడారాన్ని ఆయన వర్ధిల్లింప చేస్తాడు. ప్రియులారా, యథార్థవంతులైన ముఖదర్శనము చేస్తారు. అందుకోసమే మన గుడారాలను దేవుడు వర్ధిల్లింప చేయలేకపోతున్నాడేమో, మనల్ని హెచ్చించలేకపోతున్నాడేమో. యథార్థంగా బ్రతికితే ఆ జీవితాలను చెప్పండి దేవుడు బహు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవునికి ఇష్టంగా బ్రతికేటటువంటి ఒక విశ్వాసి జీవితంలో మొట్టమొదటిగా ఏముండాలి ప్రియులారా? యథార్థత ఉండాలి. ప్రియులారా, మన గురించి ఈ మాట చెప్తే ఎంత బాగుంటుందో. యోబు గ్రంథం, మన యథార్థత ఏంటో చెప్పండి. ఇద్దరికి మాత్రం బాగా తెలుసు ప్రియులరా, చెప్పండి. సాతానికి బాగా తెలుసు, మరొకటి చెప్పండి, దేవునికి కూడా బాగా తెలుసు ప్రియులరా. మన యథార్థతను బట్టి దేవుడు మనలను ఉద్ధరిస్తాడు, ఆశీర్వదిస్తాడన్న సంగతి మనము గుర్తెరగాలి ప్రియులరా. చూడండి, యోబు గ్రంథం ఈ మాట మన గురించి కూడా చెప్పగలిగితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ప్రియులరా. 2:3 అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అండర్లైన్ చేయండి, నిష్కారణముగా అతన్ని పాడు చేసినను. అతడు ఇంకను చెప్పండి ఏం వదలట్లేదు? యథార్థతను వదలకుండా ఎలా ఉన్నాడంట? నిలకడగా ఉన్నాడు. దేవుని కొరకు ఏ స్టాండ్ అయితే తీసుకున్నాడో త్రొట్టిల్లిపోలేదు ప్రియులరా. ఈరోజు చాలామంది యథార్థతలో త్రొట్టిల్లిపోతున్నారు, నిలకడగా లేరు. అందుకోసమే ఆ జీవితాలు దేవునికి ఇష్టంగా లేవు, ఆశీర్వాదకరంగా లేవు. వాడి గురాలు చెప్పండి వర్ధిల్లలేకపోతూ ఉన్నాయి ప్రియులరా. ఎవరిస్తున్నటువంటి సాక్ష్యం ఇది? దేవుడు కాదండి, అపవాదిస్తున్న సాక్ష్యం అది. నిష్కారణంగా నువ్వు అతన్ని పాడు చేయడానికి నన్ను ప్రేరేపించినను. అతడు ఎంత మాత్రము చెప్పండి ఏమి వదిలిపెట్టట్లేదంట. ఎలా ఉన్నాడంట? నిలకడగా ఉన్నాడు. ఎన్నిసార్లు నిలకడ తప్పిపోయాం, ఎన్నిసార్లు యథార్థతను విడిచిపెట్టాం. దేవునికి ఇష్టంగా బ్రతికేటటువంటి వాడు చెప్పండి ఎలా జీవిస్తాడు ప్రియులరా? యథార్థంగా జీవిస్తాడు ప్రియులరా. ఈరోజు మన జీవితాల్లో చాలా పర్యాయాలు మనం యథార్థతను కోల్పోయాం ప్రియులరా. మరలా చెప్పండి, ఆ పరిపూర్ణమైనటువంటి యథార్థతలోనికి దేవుని కొరకు ఒక శ్రేష్టమైనటువంటి స్టాండ్ నువ్వు తీసుకోవటానికి దేవుడు తన వాక్యపు వెలుగులో నుంచి నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనకి ఇష్టరాలిగా బ్రతికితే నీ జీవితంలో చెప్పండి తప్పకుండా ఏ లక్షణము కనిపించాలంటే యథార్థత కనిపించాలి. ఆయన హృదయ పరిశోధన చేయొచ్చు. ఎవరి యందు ఇష్టపడుతున్నాడంట? యథార్థవంతులు యందు ఇష్టపడుతున్నాడు ప్రియులరా. మరొక మాటను మనం చూద్దాము ప్రియులరా. ఇదే యోబు గ్రంథం 27వ అధ్యాయము, అద్భుతమైనటువంటి మాట ప్రియులరా. 27వ అధ్యాయము 5వ వచనం, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును అబ్బబ్బబ్బా చచ్చిపోనన్నా చచ్చిపోతానేమో కానీ దేన్ని వదిలిపెట్టంట? ఎవరంటున్న మాట ఇది? యోబు అంటున్నటువంటి మాట. అలాంటి స్టాండ్ తీసుకోండి. ఎందుకు మీ బిడ్డలను ఆశీర్వదించడండి? ఎందుకు మీ కుటుంబాలను ఆశీర్వదించడం? అయ్యా నేను చచ్చిపోనన్నా చచ్చిపోతానేమో కానీ నా జీవితంలో దేన్ని విడిచిపెట్టను? యథార్థతను విడిచిపెట్టను. యథార్థతను వదలలేదు కనుకనే మీరు నోట్ చేసుకోండి. 42:12 వచనంలో యోబును మొదట ఆశీర్వదించినంత కంటే 2 అంతలుగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యథార్థవంతులను దేవుడు ఉద్ధరిస్తాడు, ఆశీర్వదిస్తాడు ప్రియులరా. ఒక్కసారి ఈ మాటను కూడా మనం చూద్దాం కాస్త. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము
20వ వచనం. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగు జరిగించి తన దేవుడైనటువంటి యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చును. అతని యొక్క పరిపాలన కాలంలో చెప్పండి మనకేం కనిపిస్తుంది? చూస్తున్నారా లేఖనం? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా, రెండవది యథార్థముగా, మూడవది నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. అలాంటి ఆయనకి చెప్పండి ఏం ఎదురైంది? మరణకరమైనటువంటి రోగం ఎదురైంది. ఆ సమయంలో చెప్పండి, మీరు చదవండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో, అయ్యా నేను నీ సన్నిధిలో యథార్థ హృదయంతో నేను ఎట్లు నడుచుకున్నానో కృపతో నన్ను, నా యథార్థతను జ్ఞాపకం చేసుకో, నేను ఎట్లా జీవించానో జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్పిన తన యొక్క యథార్థతను, తన కన్నీటి ప్రార్థనని జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు ప్రియులరా. యథార్థవంతులకు దేవుడు ఏమీ కానివ్వడు ప్రియులరా, అవకాశాలు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ యథార్థతను బట్టి చెప్పండి వారి బిడ్డల్ని, వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు ప్రియులరా. వారి జీవితాల్లో దేవుడు ఏముండాలని కోరుకుంటున్నాడు? యథార్థత ఉండాలి ప్రియులరా. రెండవ అనుభవం చూద్దాం. దేవునికి మనము ఇష్టలమైతే మన జీవితంలో ఉండాల్సినటువంటి మరో శ్రేష్టమైన అనుభవాన్ని మనం లేఖనపు వెలుగులో మనము చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులరా. 16వ కీర్తన 3వ చరణం. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారి కేవలము నాకు ఇష్టలు. ఎవరిష్టలు అంటే దేవునికి? ఏ భక్తులండి? ఆదివారపు భక్తులు కాదు, శుక్రవారపు భక్తులు కాదు. ఈరోజు భక్తి ఎలాగైపోయిందంటే ప్రియులరా, పరిస్థితులకు తగ్గట్లుగా అయిపోయింది. తిమోతి అది బాగా ఎరిగినటువంటి వాడే. ఈ మనుషులు చెప్పండి పైకి భక్తి గల వారి వలె దాని శక్తిని చెప్పండి ఏం చేయట్లేదు, ఆశ్రయించట్లేదు. పైకి మాత్రమే భక్తి, శక్తి లేని భక్తి. అది శ్రమలు వచ్చింది అనుకొని చెప్పండి, ఆ భక్తి ఎందుకు ఉండదు ప్రియులరా. శక్తి కలిగిన భక్తి చేయాలి. నీ భక్తి జీవితాన్ని చెప్పండి దేవుడు మెచ్చాలి ప్రియులరా. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారి కేవలము నాకు ఇష్టలు ప్రియులరా. భక్తి అనేటటువంటి మాటకి గ్రీకులో ఏం రాయబడింది తెలుసా? యుసేబియా. ఏ దేవుణ్ణైతే మనము సేవిస్తున్నామో ఆ దేవుణ్ణి మన జీవితాల్లో ప్రత్యక్షపరచటం ప్రియులరా భక్తి అంటే. క్రియల్లో ప్రత్యక్షపరచటం భక్తి చెప్పండి. కేవలం చెప్పండి ఆదివారానికి, శుక్రవారానికి, బుధవారానికి కొన్ని ప్రార్థనలకు మాత్రమే పరిమితం అయ్యేది కాదు. ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నామో ఆ దేవుణ్ణి చెప్పండి మన జీవితపు క్రియల్లో చూపించగలగటమే అది భక్తి ప్రియులరా. అది జీవిత పర్యాంతము మన జీవితంలో కనిపించాలి. కొన్ని గంటలు ఈ భక్తి చేస్తున్నటువంటి వాళ్ళందరినీ చెప్పండి మనం పరిశీలించి ఈ యొక్క ఆదివారపు ఆరాధన అయిన తర్వాత మరలా 2 గంటలకు చెప్పండి వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ అసలు సిసలైనటువంటి భక్తి ఏంటో మనకి బాగా తెలుస్తుంది ప్రియులరా. ఏం కనిపిస్తుంది ఇంట్లో? శుభవార్త, ఆరాధన. మన భక్తి జీవితం చెప్పండి దేవుడు మెచ్చాలి ప్రియులరా. మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు చెప్పండి హర్షించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట, అంత చాలు. విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగా ఉన్నామో చెప్పాలి కదండి మన భక్తిని గురించి. ఇంకో సంఘములో చెప్పండి ఈ సహోదరి, సంఘములో ఈ సహోదరుడు ఎంత భక్తిగా ఉంటాడండి. మన భక్తి చెప్పండి ఇతరులు కూడా చెప్పండి దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. మన పక్కన చెప్పండి అన్యులు ఉంటారు ప్రియులరా, వెనకాతలు అన్యులు ఉంటారు ప్రియులరా. భక్తి చేస్తున్నటువంటి నీ జీవితాన్ని వారి పరిశీలనగా చూస్తారు. ఎవరిని మహిమపరిచేటటువంటి రీతిగా భక్తి చేయాలి? దేవుణ్ణి మహిమపరిచేటటువంటి రీతిగా భక్తి చేయాలి. అందుకే కొంతమంది భక్తులు ఎలాగుంటారో తెలుసా? అద్భుతంగా పాటలు పాడేస్తారు, అద్భుతంగా చెప్పండి శ్లోకాలు వల్లిస్తూ ఉంటుంటారు. శ్లోకాలంటే తెలుసా? మీకు ఏం తెలియదులా ఉందిలే. శ్లోకాలంటే తెలుసా? వ్యర్థమైనటువంటి మాటలు, బూతు మాటలు, పనికిమాలిన మాటలు, నోటికి అదుపు ఆపు ఏమి ఉండదు ప్రియులరా.
మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఈ మాటను బట్టి. రండి, యాకోబు రాసినటువంటి పత్రిక. భక్తి చేస్తున్నటువంటి నీ జీవితంలో ఈ అనుభవం తప్పకుండా ఉండాలి ప్రియులారా. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థం. భక్తి చేస్తుంటే ఏది పడితే అది మాట్లాడుకో. భక్తి చేస్తున్నావంటే చెప్పండి, నీ నోటిని అదుపులో పెట్టుకో. ఇతరులకు చెప్పండి, క్షేమాభివృద్ధిని కలిగించేటటువంటి అనుకూల వచనమే. దుర్భాష ఏదైనా మీ నోట రాకూడదు. ఇదే నోటితో ప్రభుని స్తుతిస్తావా? ఇదే నోటితో చెప్పండి, దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి మనుషులు చెప్పండి దూషణ మాట్లాడతావా? ఇది భక్తికి చెప్పండి, నిరూపమానము కాదు ప్రియులరా. కొంతమంది సెటైర్లు వేయటం, కొంతమంది చెప్పండి ఇతరులను బాధ పెట్టడం, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు, విస్తారమైనటువంటి మాటలు, భయంకరమైనటువంటి మాటలు, ఇంకా నోరిప్పితవే మాటలు ప్రియులరా. ఇంకా భక్తి చేస్తున్నటువంటి దానికి చెప్పండి ఏం విలువ ఉంది ప్రియులరా? యాకోబు చెప్పాడు, నోటిని చెప్పండి ఎవరు చెప్పండి ఏం చేయలేడంట? సాధు చేయలేడు. నోటిని అదుపులో పెట్టుకోవాలి ప్రియులరా. భక్తి చేస్తున్నామంటే చెప్పండి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి అన్న విచక్షణ ఉండాలి ప్రియులరా. నేను చాలామందిని పరిశీలిస్తుంటున్నప్పుడు వారు చాలా తక్కువ మాట్లాడతారు. చాలా ఇష్టం నాకు వాళ్ళు. అవసరమైతేనే మాట్లాడతారు, అవసరమైతేనే నోరిప్పుతారు. అనవసరంగా ఎందుకు? ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు ఆధ్యాత్మిక పురుకొల్పునిచ్చేవిగా ఉండాలి, ఇతరులను బలపరిచేవిగా ఉండాలి. అనవసరంగా మాట్లాడకూడదు. ఆ భక్తి చెప్పండి దేవుని దృష్టికి వ్యర్థం. దేవుడు దాన్ని అంగీకరించలేడు. ఆ భక్తి దేవునికి ఇష్టమైంది కాదు ప్రియులరా. భక్తిలో మరొకటి ఉండాలి. ఇందాక రాజారావు గారు ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన ప్రార్థనలో ఉపయోగించారు. ఆ మాటే 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండగా తన్ను తాను కాపాడుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. భక్తి చెప్పండి క్రీస్తు స్వారూప్యములో ఎదగాలన్నటువంటి తపన కలిగి ఉంటుందండి. నేను క్రీస్తులా మారిపోవాలి, క్రీస్తు యొక్క గుణలక్షణాలను నా జీవితంలో చూపించాలి, ఎలాంటి అపవిత్రతకు నా జీవితంలో నేను చోటు ఇవ్వకూడదు. క్రీస్తు కొరకు చెప్పండి ఆ నిష్కలంకమైనటువంటి భక్తి ఎలా జీవిస్తుందంట? పవిత్రంగా జీవిస్తుంది. భక్తిలో మరొకటి ఉండాలి. ఏంటో తెలుసా ప్రియులరా? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం. ఎలీషాను గురించి చెప్పండి. షునేమీరాలు ఏం చెప్తుంది? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నటువంటి దైవజనుడు ఎలాంటి వాడంట? భక్తి కలిగిన దైవజనుడు. అయ్యా ఆయన మాట కానీ, ఆయన చూపు కానీ, ఆయన ప్రవర్తన కానీ నేను దగ్గరుండి పరిశీలిస్తున్నప్పుడు చెప్పండి ఆయనలో నాకు ఏ లోపము కనిపించలేదు. మన భక్తి చెప్పండి నేను ఎట్లా అంటాను, మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. మన సాక్ష్యం మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. మన సాక్ష్యం, మన భక్తి చెప్పండి మన భర్త, మన పిల్లలు చెప్పాలి ప్రియులరా. అప్పుడు దేవుని నామానికి ఏం కలుగుతుంది? మనల్ని బట్టి మహిమ కలుగుతుంది. మూడవ అనుభవాన్ని మనము చూద్దాం ప్రియులరా. మూడవ అనుభవాన్ని మనము చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. మూడో అనుభవం ఏంటంటే రండి మనము చూద్దాం. దేవునికి ఇష్టలేనటువంటి వాళ్ళంగా మనము జీవిస్తున్నట్లయితే మన జీవితంలో ఉండాల్సినటువంటి మూడవ అనుభవం యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకం నుంచి వచ్చాను. పాస్టర్ గారు అంతా దేవుని చిత్తమే, అంతా దేవుని చిత్తమేనండి. కానీ చెప్పండి దేవుని చిత్తాన్ని చేయాల్సి వచ్చినప్పుడు చెప్పండి సొంత ఇష్టాన్ని చేస్తారు, స్వచిత్తాన్ని చేస్తారు. వారు ఏదైతే అనుకుంటున్నారో దాన్నే జరిగిస్తారు ప్రియులరా. కుమారుడైనటువంటి క్రీస్తు అంటున్నాడు నా ఇష్టం నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి నేను వచ్చాను. ఈ లోక మర్యాదను అనుసరించండి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించండి. దేవునికి ఇష్టానుసారంగా జీవించేటటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవునికి ఇష్టమైనవే చేస్తారు.
పరలోక ప్రార్థన చెప్పండి యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిస్తూ అందులో ఒక ప్రధానమైనటువంటి మాటను వారికి నేర్పించారు. అయ్యా, పరలోకములో నీ చిత్తము నెరవేర్చున్నట్లుగా భూమి మీద చెప్పండి మేమేం చేయాలి? నీ చిత్తాన్ని నెరవేర్చినప్పుడే మీ నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. చిత్తాన్ని నెరవేర్చకుండగా ఆ మాట కేవలం చెప్పండి వల్లిస్తే సరిపోదు ప్రియులరా, చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి. మన కార్యక్రమాల్లో కానీ మన పిల్లల యొక్క వివాహాల్లో కానీ 2024లోనికి వస్తున్నాం కదా, దేవుని చిత్తం చేయండి ప్రియులరా. దేవుని చిత్తానుసారంగానే ప్రతి కార్యక్రమం జరిగినప్పుడు తప్పకుండా మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనుషులు సంతోషపెట్టేటట్లుగా చేయకండి. పాస్టర్ గారు ఉన్నప్పుడు చెప్పండి ఒకలాగా, కొంతమంది చెప్పండి పాస్టర్ గారు ఇంకో మీ పని అయిపోయింది, మీ ప్రార్థన అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, మా కార్యక్రమం ఉందంట. ఏంటి మీ కార్యక్రమం? నన్ను పక్కకు పెట్టేసావు, దేవుడు చూడ్డా? దేవునికి అనుకూలమైంది చేయండి, దేవునికి ఇష్టమైంది చేయండి. నా 2 చేతులు జోడించి ప్రేమతో చెప్తున్నాను ప్రియులరా, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడే చెప్పండి దేవుడు మన విషయమే సంతోషిస్తాడు. అందులో లోకము కనిపించకూడదు, అందులో చెప్పండి వాక్యానికి విరుద్ధమైనటువంటివి కనిపించకూడదు. దేవుని చిత్తం అక్కడ పరిపూర్ణంగా జరగాలి. మనుషులను సంతోషపెట్టేటట్లుగా చేయొద్దు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. 6వ అధ్యాయము 6వ వచనం, మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించండి, ఇష్టపూర్వకంగా చేయండి, దేవుడు మహిమ పొందుకునేటట్లుగా చేయండి. మనపూర్వకంగా అంటే హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకంగా చేయాలి. అయ్యా మీ చిత్తాన్ని పరిపూర్ణంగా చేస్తున్నామయ్యా, మమ్మల్ని ఆశీర్వదించు అన్న మాటకి అది సూచనగా ఉంది. దేవుని ఇష్టంతో దేవుని చిత్తంతో పని లేకుండా దేవుడు అక్కడ ఉండాలంటే అక్కడ ఉండడు ప్రియులరా. మరో మాట మీరు ఇట్లా చూడాలి, మరో మాట ఇక్కడ చూడండి ప్రియులరా. మరో మాట, అద్భుతమైనటువంటి మాట. 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తాన్ని జరిగించాలండి, దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి విషయంలో మనం ఎలా ఉన్నామో ఆలోచన చేయాలి ప్రియులరా. సౌలుని చెప్పండి దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులకు చెప్పండి దేనిగా నియమించాడు? రాజుగా నియమించాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాల కాలంలో దేవుని చిత్తాన్ని ఏం జరిగించాడు? అతన్ని రాజుగా నిర్ణయించినందుకు దేవుని చిత్తం చేయాల్సినటువంటి సౌలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయటం వల్ల అతన్ని బట్టి దేవునికి సంతాపము కలిగింది. నువ్వు చేసేటటువంటి పనులను బట్టి కూడా దేవునికి ఏం కలుగుతుంది? చెప్పరేటి? సంతాపమే, దుఃఖమే ప్రియులరా. దేవుని మాట వినక అవిధేయతకు చోటిచ్చి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి వాటికి చోటిచ్చాడు కనుకనే సౌలును చెప్పండి తొలగించి తన చిత్తానుసారమైనటువంటి మనుషుని కలిగినటువంటి వాడిని దేవుడు కనుగొని రాజుగా నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు ఒక మాట అంటాడు 143వ కీర్తన, ఇది మీ జీవితపు అనుభవంగా ఉండనివ్వండి. 143వ కీర్తన 10వ చరణం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట అయ్యా నాకు నేర్పించు. అయ్యా మీ సన్నిధిలో నాకు నేర్పించు, మీ చిత్తము చేయట నేర్పించు, మీ చిత్తానుసారంగా జీవించడం నేర్పించు. దేవునికి మనం ఇష్టలమైతే చెప్పండి మన జీవితాల్లో ఏముండాలి ప్రియులరా? దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఆయన చిత్తాన్ని జరిగించేటటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మన జీవితాలలో మనము కలిగి ఉంటాం ప్రియులరా. 3 అనుభవాలు చెప్పాను. దేవునికి ఇష్టలమైతే 1 యథార్థంగా జీవిస్తాం, 2వది భక్తి కలిగి జీవిస్తాం, 3వది దేవుని చిత్తాన్ని జరిగిస్తాం, 4వది విశ్వాసం కలిగి జీవిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఏముంది? విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఉందా విశ్వాసం? మన విశ్వాసం చెప్పని తేలిపోతుంది ప్రియులరా. ఎంత గొప్పగా తేలిపోతుందంటే దేవుడు చెప్పని చిన్న సమస్యను అనుమతిస్తే, శ్రమను అనుమతిస్తే పటిష్టమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాల్సినటువంటి వాళ్ళు వేటినో ఆశ్రయిస్తారు ప్రియులరా. మనలో చెప్పండి ఏమి లేనట్లప్పుడు నకిలీ విశ్వాసం ఇదే, దేవునికి దుఃఖకరమైనటువంటి విశ్వాసం ఇదే.
విశ్వాసి జీవితంలోనే విశ్వాసం లేకపోతే అంతకంటే విచారం ఏంటి ప్రియులరా? దేవుని పిల్లల జీవితాల్లో ఏముండాలి ప్రియులరా? విశ్వాసం ఉండాలి. మీరు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దగ్గరకు ఒక్కసారి రండి ప్రియులరా. అక్కడ కొన్ని మాటలు చూచి మనం ముగింపులోనికి వద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడనటువంటి సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. దేన్ని కాపాడుకుంటూ వచ్చాడు? అంతము వరకు దేన్ని కాపాడుకోవాలి? ఎన్నిసార్లు చెప్పండి మన జీవితాల్లో విశ్వాసాన్ని కోల్పోయాం ప్రియులరా. అవిశ్వాసానికి చోటు ఇచ్చాం. ప్రభు గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదే 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అంటే చెప్పండి దాన్ని ఏం చేయలేదు? లెక్క చేయలేదు. ఎందుకు లెక్క చేయలేదు తెలుసా? అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట 26వ వచనం చివరి మాట ఉంటుంది. అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము యందు దృష్టి ఉంచాడు. ఈ అశాశ్వతమైనటువంటిది నా దగ్గర ఉన్నంతకాలం నేను విశ్వాసములో ఎదగలేను. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యము ఎంచుకున్నాడు. కారణం ఏంటంటే తనకి కలగబోవు చెప్పండి బహుమానము మీద దృష్టి ఉంచాడు. అందుకోసం ఈ తిరిగినటువంటి పౌలు అంటాడు, మంచి పోరాటము దేన్ని కాపాడుకోండి? లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. అపవాదిని జయించాలన్నా, దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యాలు పొందుకోవాలన్నా, దేవుడు మనలను బట్టి సంతోషించాలన్నా మన జీవితంలో ఏముండాలి ప్రియులరా? విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో మనం బలవంతులుగా ఉండాలి. విశ్వాసంలో మనం పౌరుషం కలిగినటువంటి వారంగా ఉండాలి. విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి. ఆ విశ్వాసమును బట్టి దేవుని యొద్ద నుంచి శ్రేష్టమైన కార్యాలు మనం పొందుకోవాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఏం కనిపించట్లేదు ప్రియులరా? విశ్వాసం కనిపించట్లేదు ప్రియులరా. లాస్ట్ మాట యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అమ్మా 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము, క్రియలు లేని విశ్వాసము మృతం. ఆ విశ్వాసములు ఏముండాలి? క్రియలు ఉండాలి. రాహాబుకి ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి. ఆ వేగుల వారిని చెప్పండి ఆ విశ్వాసమును బట్టి కాపాడింది కనుకనే ఆమెను చెప్పండి బైబిల్ ఏమంది? నీతిమంతురాలంది. అబ్రహాము జీవితంలో ఏమున్నాయి? విశ్వాసమును బట్టి క్రియలు ఉన్నాయి. క్రియారూపకంగా తన కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు ప్రియులరా. విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడు. అంటే మన విశ్వాసములో ఏముండాలి? క్రియలు ఉండాలి ప్రియులరా. క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. 4 మాటలు చెప్పాను. మనం ఆయనకి ఇష్టలమైతే మనం యథార్థంగా జీవిస్తాం, భక్తి కలిగి జీవిస్తాం, దేవుని చిత్తాన్ని జరిగిస్తాం. 4వదిగా విశ్వాసం కలిగి జీవిస్తాం. అలాంటి శ్రేష్టమైన అనుభవాలతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునికి మహిమకరముగా కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్.